మాజీ ఎంపీ పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులుగా ఉన్న మల్లిరవి గారు. మల్లిరవి గారు ఏంటి మొదటి రోజే హడావుడి చేద్దాం అనుకున్నారా? మొదటి రోజు ఇంకెలాగా తెలంగాణ రాజకీయం ఉండబోతుందని సంకేతాలు ఇద్దాం అనుకున్నారా? నాటి జరిగిన అసెంబ్లీ సమావేశం బాగా జరిగిందని టాక్ అయితే బయట వచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అధికార విపక్షాల మధ్య అన్ని అంశాలకు సంబంధించి ఒకరిపై ఒకరు మాట్లాడుకోవటం, కౌంటర్స్, సభని ఇదే విధంగా తీసుకువెళ్తాము, విపక్షాన్ని బయటకు పంపము, ఇవన్నీ కొన్ని వెల్కమ్ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అయితే నిన్న కేటీఆర్ కామెంట్స్ మనం చూస్తే 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్ కాబోతున్నారు, మీ కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆయన 2 సందర్భాల్లో అన్నారు. 3 నెలల్లో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ కావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్తున్నారంటే 6 గ్యారంటీలు అమలు చేయటం సాధ్యం కాదు, బడ్జెట్ ఎక్కువ ఉంది అని చెప్పేటటువంటి మాట దాంట్లో ఇండైరెక్ట్గా ఒకటి. మీరు ఆ ప్రభుత్వం నడపలేరు అనేటటువంటి మాట ఒకటి ఈ 3 నెలల్లో అని చెప్పటం ద్వారా ప్రజలు దీన్ని చూసి ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాం, ప్రభుత్వం మా చేతిలోనే ఉంది, కేసీఆర్ గారే సీఎంగా ఉన్నారు, నేను ఇంకా మినిస్టర్గా ఉన్నాను అనేటటువంటి ఆలోచన ఆ మాటల్లో కనపడుతుంది తప్ప మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీతో గెలిచారని, ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారని, అందుట్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు అనేదాన్ని జీర్ణించుకోలేక మాట్లాడినట్టుంది తప్ప ఈ ప్రభుత్వంకి కొద్ది టైం, అసలు ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఈ మాటల కంటే ముందు వెనక్కి పోయి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవటం, క్యాబినెట్లో 6 గ్యారంటీలని చట్టాలుగా మార్చడానికి కావాల్సినటువంటి రిజల్యూషన్ పాస్ చేసుకోవటం, దాని తర్వాత 2 గ్యారంటీలని అమలు చేసే కార్యక్రమం చేయటం, మిగిలిన 4 కూడా 100 రోజుల్లో ఆరంభిస్తామని చెప్పటం, అవన్నీ జరిగిపోవటమే కాకుండా ఏ మాటలైతే ప్రజలకు చెప్పారు, ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు, ప్రజలు ప్రశ్నించే హక్కు కోల్పోయారు, ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే హక్కు కోల్పోయారు, అందువలనే ఈ ప్రగతి భవన్కి ముందు పెద్ద ఎత్తున కంచేసి అక్కడికి ప్రజలే రానియటం లేదు అని ఎన్నికలకు ముందు చెప్పిన దాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కంచె తీసేసి సింబాలిక్గా ఇక్కడ ప్రజలకి అనుమతిస్తామని చెప్పటమే కాకుండా అదే ప్రగతి భవన్లో ప్రజల దగ్గర ప్రజావాణి, అదే ప్రజా దర్బారు ఇప్పుడు ప్రజావాణి అని పెట్టారు, ప్రజల సమస్యల్ని ముఖ్యమంత్రి గారు, మంత్రులు అక్కడ వినేటటువంటి అవకాశాన్ని కల్పించారు. అది కల్పించడమే కాకుండా ఈ ప్రభుత్వంలో సెక్రటేరియట్ అనేది ప్రభుత్వ మంత్రులకి లేక సెక్రటరీస్కి వీళ్ళకే కాదు, ప్రజలకు కూడా దీంట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఈ జరిగిన ఈ కొద్ది రోజుల్లోనే సెక్రటేరియట్కు సామాన్య ప్రజలు వచ్చేటటువంటి అవకాశం అందరూ చూస్తున్నారు. ఎక్కడ అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అంతా సెక్రటేరియటే, దాంతో పాటు ప్రజలు కూడా అక్కడికి వచ్చి. అంటే పంటల బీమా, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎం అయినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని నేను కేటీఆర్ పంటల బీమా పెడతానని చెప్పారు. పంటల బీమా అంటే వర్షాలు కానీ, తుఫాను కానీ, లేక భూకంపాలు కానీ, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు నష్టపడిపోతే దాని వర్షాలు పడకపోవటం, దీనివల్ల ఆ పంటకి మనం ఇన్సూరెన్స్ పెడితే ఆ పంట నష్ట పరిహారం వస్తుంది, అది పంట నష్టం. మీరు రైతు బీమా ఏం పెట్టారు? చనిపోయినటువంటి వ్యక్తి రైతుకి కుటుంబానికి డబ్బులు ఇవ్వాలని ఈ మాత్రం తెలియదని కేటీఆర్ గారే అనుకుంటున్నారు కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డికి తెలియదని కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం వల్ల సిగ్గుపడాల్సిన పరిస్థితి లేదని ప్రజలందరూ ఆయన కావాలనే కోరుకొని చేశారు. ఎందుకంటే అక్కడ మెంబర్షిప్ చేశాడు, ఏది మన కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్కే ఇన్సూరెన్స్ ఇప్పించి ఒక నమ్మకాన్ని ప్రజలకు కల్పించినటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మా మంత్రి గారు మాట్లాడే విధానం చూస్తే నాకు మాట్లాడటం వచ్చు, మీ ప్రభుత్వాన్ని నేను విమర్శించగలను,
నాకు 39 మంది ఉన్నారు, నాకు కౌన్సిల్లో మీరు మంత్రి గారిని సంబోధిస్తున్నారు కేటీఆర్ని, మాజీ మంత్రి గారు. అంటే మేము కూడా అదే బస్సులో పోతున్నాం. ఇప్పటికీ కేటీఆర్ మంత్రిగానే కనిపిస్తున్నారు కాంగ్రెస్ మంత్రిలాగానే మాట్లాడుతున్నారు. మంత్రి మాట్లాడతారు ఇప్పుడు విపక్షం వాళ్ళందరూ కూడా లేదు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు. ఇంకొక విషయం, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యే కూడా నిన్న మాట్లాడలేదు. మాట్లాడితే కేటీఆర్ గారు, మాట్లాడితే హరీష్ రావు గారు. ప్రారంభంలో కడియం శ్రీహర్ మాట్లాడారు. అసలు మీరు ఈ వార్తల్లో ఒకరు విమర్శలు అవన్నీ చేసేయన్ని వీళ్ళిద్దరే మాట్లాడారు. ఇవన్నీ మళ్ళీ అదే పోకడలు అర్థమవుతుంది. నేను ఏమంటున్నానంటే, మీరు తప్పనిసరిగా ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని, ఏది తప్పు అంటారు? కంచె తీసేయటం తప్ప, ప్రజావాణిని పెట్టడం తప్ప, 6 గ్యారెంటీ అమలు చేయటం తప్ప, వెంటనే నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు అధికారుల్ని కీలక స్థానాల్లో పెట్టడం తప్ప, లేకపోతే అదేంటి డ్రగ్స్ నార్కోటిక్స్ మీద ఒక ప్రత్యేక వింగ్ని ఏర్పాటు చేసి దాన్ని 90 మంది స్టాఫ్ని ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయటం తప్ప, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు అన్ని బంద్ చేయాలని తప్ప, పంట ఇన్సూరెన్స్ ఇవ్వటం అనేది తప్ప, ఎన్ని నిర్ణయాలు, అన్ని నిర్ణయాలు ప్రజలకు ఇవన్నీ గారు ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం 3 నెలల్లో పోతుందంటే ఏమనుకుంటారు? మేడిగడ్డకు సంబంధించి ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, మనం చూసాం. దాని మీద చాలా ఇష్యూ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన పరిస్థితుల్లో అది కూడా ఒక కారణం, అదొక రీజన్, అది కూడా బలంగా పనిచేసింది అనేది జనబాహుల్యంలో ఉన్న ఒక చర్చ. ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ అంటున్నారు. ఆల్రెడీ ఒక లయబిలిటీ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. చిన్నదాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు మేము ఆహ్వానిస్తున్నాం అంటున్నారు ఎలాంటి విచారణకైనా. ఇప్పుడు ఆహ్వానించకపోయినా దాని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నట్టు కౌన్సిల్లో చెప్పారు. అందువల్ల అది కొనసాగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఎన్నికల కంటే ముందే ఈ మేడిగడ్డలో ఏం జరిగిందనే దాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగి ప్రజల ముందు ఆ కేసు ఉంది. మరి ఇది ఊరికనే ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి దాన్ని వదిలిపెట్టడం కాకుండా, నిజంగా దాంట్లో ఏమైనా జరిగిందా లేదనే దాని మీద సిట్టింగ్ జడ్జి అయితే దానికి ఒక ప్రాధాన్యత ఉంటుందని దాంతో చేయించి, ఎవరైనా తప్పు జరిగితే దాని మీద ఎంత పెద్దవాడైనా వాళ్ళని శిక్షిస్తామని చెప్పడం దాని ఉద్దేశం. అందువల్ల ఈ మేడిగడ్డలో మేనేజర్ ఎవరైతే కట్టారో, కాంట్రాక్టర్ ఉంటారో, వాళ్ళు 2 సంవత్సరాల దాకా మెయింటైన్ చేస్తారంట. అది కరెక్టే. కానీ ఇప్పుడు మనకి దీంట్లో జరిగినటువంటి తప్పు ఎంత పెద్దదంటే, ఆ పిల్లర్ కింద కుంగిందంటే 1-2 పిల్లర్స్ కాపర్ డ్యామ్ కట్టి దాన్ని తీసి మళ్ళీ డ్యామ్ కట్టాలన్నంత పెద్దదే అని అందరూ మాట్లాడుతున్న సందర్భంలో దీని మీద తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ముఖ్యమంత్రి మీద ఉందా లేదా? అందువల్లనే మాట్లాడారు, చేస్తారు. దాని మీద ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు. మల్లిరావు గారు, నిన్న అసలు కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మాటలు ఎలా కొనసాగిందో ఒకసారి చూద్దాం. మళ్ళీ అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలో నేను కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష? మాట్లాడితే మేనేజ్మెంట్ కోటా అంటారు అధ్యక్ష. ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు, పేమెంట్ కోటా అని చెప్పినారు అధ్యక్ష. కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష. వారి రైట్. మల్లిరావు గారు, చాలా అంశాలపైన కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య మాట యుద్ధం నడిచింది. అది ఎలా వచ్చిందంటే వ్యక్తిగతంగా వచ్చినంత చర్చ అయింది. అసలు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఎలా వచ్చారు, ఈ అంశాలను కూడా ప్రస్తావిస్తూ మాట యుద్ధం నడిచింది. చూశారు, మాట్లాడటం అనేది కొత్తగా వచ్చిన ప్రభుత్వం, పాత ప్రభుత్వం చేసినటువంటి 5 లక్షల అప్పులు ఇప్పుడు ఇంతకుముందు ఆరోపణలు చేసి ఇప్పుడు వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నిజంగానే దాంట్లో వాస్తవం ఉందా లేదా అని చెప్పడానికి
ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చెప్పారు. అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం నడవదు. అంటే కరెంటుకు సంబంధించి అప్పులే చెప్తున్నారు, కరెంటుకు సంబంధించి ఆస్తులు ఎందుకు చెప్పట్లేదని కేటీఆర్ అంటున్నారు అని చెప్పారు. నేను అదే విద్యుత్ సంస్థల ఆస్తులు ఆయన మాట్లాడింది 1,37,570 కోట్లు ఉన్నాయి. విద్యుత్ సంస్థల అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఎంతసేపు అప్పులను చూపించి మేమేదో తప్పు చేసేసాం అన్నట్టుగానే కలరింగ్ ఇస్తున్నారు. ప్రజలు గమనించాలన్నది కేటీఆర్ అప్పీల్. సతీష్ గారు ప్రజలు గమనించినందుకే ప్రభుత్వాన్ని మార్చారు. ఎందుకంటే మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అప్పులు దేనికి చేశారనేది కూడా గమనిస్తున్నారు. ఒక 100 సంవత్సరాలకు సరిపోయి మంచిగా ఉండేటటువంటి సెక్రటరీని కూలగొట్టి ప్రపంచ స్థాయి సెక్రటరీని కట్టడానికి డబ్బులు అప్పు తీసుకొని వచ్చి కట్టారు. మీకు డబ్బులే లేవు, అప్పటికే అప్పు ఎక్కువ ఉంది కదా, అది కట్టాల్సిన అవసరం ఉందా? ఒక తెలంగాణ రాష్ట్రానికి కాదు, ఇంత ముందు ఉన్న నా ఆంధ్ర రాష్ట్రానికి కూడా సరిపోయేంత ఉంది. కొత్త పాత 2 ఉన్నాయి. ఏదైనా తక్కువ ఉంటే కొన్ని పడగొట్టి కట్టుకునే ప్రొవిజన్ ఉంది. అంతకుముందు పెద్ద పెద్ద ప్రభుత్వాలు నడిచినాయి, మనకంటే పెద్ద ప్రభుత్వాలు. మీరు మీ యొక్క గుర్తింపుకి మీ వ్యక్తిగతంగా నేను కట్టించానని చెప్పడం కోసం కట్టించారు తప్ప దానివల్ల లేదు. ఎంత అప్పైందో అది ప్రగతి భవనం. మీరు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఆ రోడ్డు పక్కనే ఒకటి క్యాంప్ ఆఫీసు, దాని పక్కనే సీఎం ఆఫీసు, దాంట్లోనే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు వచ్చి ఉన్నారు. మరి మీరెందుకు ఇంత పెద్ద అక్కడ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కట్టి 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్రభుత్వ విమానం కట్టి ఉన్నదేమో చిన్న రాష్ట్రం, పెద్ద ప్రగతి భవనం దానికి. నేను మొన్న పోయాను. మొన్న ఈ ప్రభుత్వం మారిన తర్వాత చూస్తే అది ఒక పెద్ద హాలు కట్టారు. ఆ హాలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో కట్టలేదు. ఎందుకంటే నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు చూసిన ఏ హాలు దానికి సమానంగా లేదు. నిజాం రాజుగా ఉన్నప్పుడు కట్టినప్పుడు అటువంటి హాల్ లేనే లేదు. ఏమవసరం ఈ డబ్బులు ఇంత పెద్ద అప్పు తీసుకొని వచ్చి ఇంత హాల్ ఇక్కడ కట్టాల్సిన అవసరం ఉందా? అంత పెద్ద ఇవన్నీ అప్పులు ఎందుకు చేశారు? దీనివల్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చెప్తుంటే మీరేం చెప్తున్నారు, వారేం చెప్తున్నారు? 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఉండటానికి ఆర్థిక పరిస్థితి, మీకు మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఉంది, మీకు అవకాశం అసెంబ్లీలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ 3 నెలలకి అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నేను చెప్పేది మీరు చెప్పడం లేదు, నేను మీకు చెప్తున్నాను. అక్కడ మీరు నన్ను స్వేచ్ఛగా అడిగారు, నన్ను ప్రత్యేకంగా అడిగారు, నన్ను పూర్తిగా 3 నెలల్లో ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. మీరు రాష్ట్రాన్ని దివాలా తీయించిపోయారని ప్రజల ముందు చెప్పాం. అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు ఎందుకు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? మీరేం చేయదలుచుకున్నారో చెప్పాలి అంటున్నారు సతీష్ గారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇంకా వివరంగా చెప్పాలని నా కోరిక. ఇప్పుడు ఓన్లీ మ్యాక్రోస్కోపిక్ చెప్పారు. సందర్భం దొరికినప్పుడల్లా ఇది ప్రజలకు తెలియజేయాల, లేకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే డబ్బులు ఉన్నాయి కానీ వీళ్ళు పనిచేయటం లేదని. అదేం తప్పు కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పులు ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలియజేయడం మంచిదే. ప్రజలకు తెలియజేయడం మంచిదే, తప్పేం కాదు. తాపరికమే ఉంది, ఉన్న వివరాలు సతీష్ గారు చెప్పటమే కాదు, గౌరవప్రదంగా లేదు, మీ స్థాయికి తగ్గట్టు లేదు. నాకు ఒక స్థాయి, దానికి తగ్గట్టు ఎప్పుడో ఎంపీ ఇప్పుడేముంటుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని తెచ్చిందే నీవు కదా సతీష్ గారు. నేను ఒక్కటి మాట, నేను అప్పులు చేయొద్దంటం లేదు, మన ఆస్తులు తయారు చేయొద్దంటం లేదు. మీరు అప్పులు చేసి మీరు చేసినటువంటి దీని వల్ల ఇవాళ ప్రభుత్వాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రం ఇంత పెద్ద పెద్ద ప్రగతి భవన్లు కట్టించుకోవటం తప్పంటున్నా. ప్రగతి భవన్ ఇంత పెద్ద కంటే ఇంకా పెద్దది కట్టించినా పర్లా, మీ దగ్గర డబ్బులు ఉండాల. నీకేముంది, నీకు 1 ఎకరం ఉన్నటువంటి ఒక ఇల్లు ఒక రైతు ఓ పెద్ద ప్యాలెస్ కట్టిస్తారంటే నువ్వు మొత్తం అమ్మినా గానీ రంగారెడ్డి సీట్ పక్కన ఉన్న ఎకరం అమ్మినా కూడా రాదు. అయితే నువ్వు చేసే అప్పులు నీ ఆస్తులకి
ప్రపోర్షనల్ గా ఉండాలనేది నేను అంటున్నాను. Right. అదే Okay. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కట్టించినటువంటి క్యాంప్ ఆఫీస్ గానీ ఆయన కట్టించిన ఇల్లు గురించి గానీ ఎవరు మాట్లాడలేదు, అంత ముందు లేదు కాబట్టి కట్టించారు. Okay, okay. మీరు- సెక్రటేరియట్ లో కూడా మీకు చెప్తున్నాను, ఓకే అంత ముందు మన చంద్రబాబు నాయుడు అటు పక్కన ఓల్డ్ బిల్డింగ్స్ అటు ఇటు పక్కన పాత బ్లాక్లు కట్టారు, అవును. పడగొట్టి కట్టారు. అవును, D దాని బ్లాక్, మీద F అవకాశం బ్లాక్ ఇవన్నీ అన్ని స్టాక్ ఐడియా ఉన్నాయి, ఎక్కడ ఉపయోగం లేదు, పడిపోయేటట్టు ఉన్నాయని అని చెప్పలేదు. పడిపోయేటట్టు ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ కట్టడానికి మీరేమి ప్రయత్నం చేయలేదు, ఆడ కట్టనీయకపోతే ఇంకో దగ్గర కట్టలేదు. Okay. కానీ అంబేద్కర్ గారికి స్టాచ్యూ కట్టినాం, రైట్ సెక్రటరీ ఆత్మగౌరవాన్ని అక్కడ ప్రతిష్ఠించినాం. తప్పు చేసినామా? ఓకే ఓకే అమరులకు స్తూపం కట్టినాం, Okay. తప్పు చేసినామా? Okay. వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? Right, right, right. మీరు ఏది అనుకూలంగా ఉంటుంది మాట్లాడేట్లా? Right, right. ఏది తప్పు కాలు తప్పేముంది? ఓకే ఓకే ఒక్క నిమిషం కాలు ఎక్కడ ఖర్చు ఖర్చే కదా. కాలు ఇరిగినోడికే కట్టు కడతాం, రైట్ అంతేగాని నువ్వు వాడి కాలు ఎందుకు చెప్పలేదంటే వాడికి కట్టు కడితే Right. మంచి కాలు ఉన్నోడికి Right. అది చచ్చిపోతాడు. Right, చేసిన right. పనుల గురించి చెడుగా Right, చెప్పడం right. కాదు. ఏమి చెప్తున్నావు? మీరు చెప్పు. ఏం Right, right. చేస్తారో Okay, okay. మాట్లాడండి. ప్రజలకు ఎంత అర్థమయ్యే- బాగా చేస్తారో మాట్లాడండి. మేము చెప్తున్నాం, You మేము- maintain the finances very well. రైట్ అన్నా మేము ఏం బాగా చేయండి. ఎవరు అనుకుంటున్నారు? అన్నా మేము ఏం Every loan చేస్తాము? is under FRBM limit. రైట్ అన్నా, నువ్వు- Every loan is under FRBM limit. ఓకే 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 Every loan brought has been converted రైట్ to లెట్ the లెట్ హిమ్ asset. కంక్లూడ్ లెట్ హిమ్ ప్రతి కంక్లూడ్ రూపాయిని తీసుకొచ్చిన అప్పుని సంపద కింద మార్చడం. ఓకే ఓకే ఇది అన్నా, not ఒక fair. చిన్న- రైట్ రైట్ థ్యాంక్ యూ అన్నా, TFC లో తెచ్చినా, FRPM అని RBC లో అంటున్నారు. తెచ్చినా, రైట్ రైట్ ఒక్క ఒక నిమిషం కారు పవర్ ప్రాజెక్టుల కింద అన్నా, కన్వర్ట్ ప్లీజ్ కాలేదా? ఒక్క నిమిషం ఒక్క ఎట్లా మాట్లాడతారు కారు న్యాయంగా? స్పీడ్ 250 అని ఉంటుంది స్పీడ్ మీకు మీకు ఓకే, అవకాశం ఓకే. ఇచ్చారు. ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు, మేము గౌరవిస్తాం. రైట్ రైట్ Do what you can do. FRPM ఇంక్రీజ్ చేయాలని కేంద్రం దగ్గర పోయి ఓకే. పర్మిషన్ తెచ్చుకొని అప్పు తెచ్చారు. Right. అయినా నీ అప్పుల లే, లే, వల్ల అట్లా Right. ఉండదు. ఇదే Right. రాష్ట్రానికి మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే తెచ్చారు కేంద్ర కదా. రైట్ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు పర్మిషన్ తెచ్చారా లేదా? రైట్ థ్యాంక్ యూ మల్లిరావు గారు ఏదేమైనా సెంట్రల్ Right, గవర్నమెంట్ right. ఈ ప్రభుత్వం Right. అక్కసుతోని Okay. ఈ ప్రభుత్వం అక్కర్లేదు. కలగంటుంది. ఏం Right, right, చేయాలి? right. అబద్ధాల మాటలు చూస్తున్నాం తెలంగాణ మీరు రాజకీయం